పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సోదరులు గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 30వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. డీఎస్పీ శ్రీవేదతో కలిసి ముఖ్య అతిథిగా ఆర్డీఓ దాసిరాజు పాల్గొని క్రీడా పోటీలు ప్రారంభించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కబడ్డీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు అన్నారు. 30 ఏళ్లుగా జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డీఎస్పీ శ్రీవేద మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ఇక్కడే కనిపిస్తోందన్నారు. క్రీడలతో శారీరక మానసిక వికాసం పెంపొందుతోందన్నారు. టీమ్స్ కి కబడ్డీ ఆడడానికి వచ్చిన టీమ్స్ కి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. దేర్ ఆర్ 9 ఉమెన్ టీమ్స్. వీళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ సుబ్బారాయుడు గారు ఫర్ సచ్ నైస్ సెలబ్రేషన్. నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ లీగల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఇటువంటి మారుమూల ప్రాంతంలో మనం చేసినటువంటి ఈ కబడ్డీ టోర్నమెంట్స్ని మన రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ దీన్ని తెలియపరచేటువంటి శక్తివంతమైనటువంటిది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా మీకు కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మనం ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆశయంతో, ఒక పవిత్ర లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని గడిచిన 30 సంవత్సరాలు బట్టి నిరాటకంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం.